నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకుందాం ములక్కాడ కర్రీ. ఇదేంటి నార్మల్ కర్రీ ఇంతలా చెప్తుంది అనుకోకండి. ములక్కాడ కూర తింటే ఉంటుంది సామరంగా, అద్దరిపోవాల్సిందే. మనం ఇది వండే విధంగా వండుకుని వేడివేడి అన్నంలో ఈ ములక్కాడ వేసుకుని కాసంత నెయ్యి సొక్క తగిలించి తింటే ఉంటుంది స్వామిరంగా. దీని ముందు నాన్ వెజ్ పక్కన పడేయవలసిందే, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ములక్కాడని చాలా విధంగా వండుతారండి. జీడిపప్పు ములక్కాడ, చికెన్ ములక్కాడ, ములక్కాడ సాంబారి, ములక్కాడ పులుసు, ఇందులో ఎగ్స్ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. టమాటా, వంకాయ ములక్కాడ, బంగాళాదుంప ములక్కాడ, ఏదైనా రారాజు కూడా ములక్కాడనండి, చాలా బాగుంటుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ జ్యూస్ తాగుతారు, హెల్త్కి మంచిదని. వెజ్ మన హెల్త్కి చాలా మేలు చేస్తుంది, అది మనకి తెలియదు. కానీ అప్పుడప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ తింటూ ఉండండి. మనం ఫస్ట్ తెలుసు కదా, మనం ముందు కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేయం. మన ఛానల్లో మెయిన్ ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదన్నమాట. ఫస్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. కొంచెం సాల్టో ఉప్పు వేసుకుని, నేను ఉప్పు వేసుకుని తిప్పుతూ ఉంటే మొత్తం ఆ వాటర్ అంతా ఆవిరైపోతుంది అనమాట. తర్వాత పసుపు వేయాలి. పసుపు హెల్త్కి చాలా మంచిదండి. వెల్లుల్లి, పసుపు, అల్లం ఇవి ఎంత ఎక్కువ తింటే అంత మంచిదన్నమాట. జీలకర్ర మన జీర్ణశక్తి వ్యవస్థ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకుంటే కూరకి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను ఆయిల్ వేస్తానండి. ముందే ఆయిల్ వేసేవనుకో ఈ గ్యాస్ వేస్ట్ అవుద్ది, ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో నేను ఇలా చేయడం వల్ల గ్యాస్ మనకి సేవ్ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అనమాట. నేను ఇంకా ఆయిల్ వేయలేదండి, ఎందుకంటే టమాటాలు కూడా ఉన్నాయి. టమాటాలో వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈరోజు మనం ములక్కాడ టమాటా కదా చేసుకుంటున్నాం. సో దాంట్లో వాటర్ ఇంకిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. దాని తర్వాత ఆ క్లిప్ మిస్ అయింది. ములక్కాడ కూడా వేసుకున్నాను అనమాట. ములక్కాడ కొంచెం పచ్చిగా ఉంటాయి కదండి, అది మనకి మగ్గాలి. బాగా మగ్గితే బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు, టమాటాల్లో ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుందని. ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది కదండి. హాయ్, మరి మేము గోదావరి అమ్మాయి కదండి, నా స్టైల్ వేరు ఉంటుందండి. నా స్టైల్లోనే వండేస్తానండి. చూసారు కదా, ఇలా మగ్గపెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్లోని ఈ ములక్కాడ, టమాటా ఇవన్నీ మగ్గుతూ ఉంటే ఆ ఫ్లేవరు, ఆ కమ్మదనం, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది కుకింగ్ చెప్పరండి, ఏదో సీక్రెట్ రెసిపీ నేర్చేసుకుంటారేమో అనే స్వభావం ఉండకూడదు. మనకి ఏదైనా నలుగురికి నేర్పించాలి అనే ఉద్దేశంతో నా కూరలు బాగున్నాయని అంటారు మ్యాక్సిమం. సో నేను అలా దాచుకొని, నేను ఎలా వండుతున్నానో అలాగే పెడతాను, అదే తింటాను, నా పిల్లలకి పెడతాను. టేస్ట్ బాగుంటుంది. పిల్లల్ని అడిగితే తెలిసిపోద్ది కదండి, నచ్చిందో వాళ్ళే చెప్పేస్తారు కదా. సో మా వాళ్ళకి సూపర్గా నచ్చుద్ది. ఇది వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఆయిల్ తర్వాత వేసాను. ఒక 4 టీ స్పూన్ ఆయిల్. ఏది ఎంత వేయాలో అన్నీ మీకు ముందు రాసిచ్చేసాను. సేమ్ అలాగే మీరు కోసుకుని చేసుకుంటే ఇది ఒక నలుగురికి సరిపోతుందండి. మార్నింగ్ ఈవినింగు అలా కర్రీ చేసుకుని ఓ పక్కన రసం పెట్టుకుంటే అద్దరిపోద్ది అనమాట. అలాగే మనం ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లో వేయాలండి. అదొక స్పూను, కారం ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. వేసుకుంటూ దగ్గరుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం మనం హై పెంచినా, కొంచెం గ్యాప్ ఇచ్చినా అడుగెట్టేస్తుంది. గిన్నెలు ఏంటంటే వేరే గిన్నె పెడితే ఆ గిన్నెనా అంటారు, ఈ గిన్నె పెడితే మాడిపోతుంది. ఏ కూరకి ఆ గిన్నె వాడాలండి. కానీ ఏంటంటే మన వాళ్ళు వంట చూడట్లేదు, గిన్నెలు చూస్తున్నారు అనమాట. స్టవ్ను, గిన్నెలు ఈ మధ్యన చూస్తున్నారు. అందుకని ఇంకేం చేస్తాం, సోకు కావాలి కాబట్టి గిన్నె తప్పట్లేదు. ఆ గిన్నె నేను పెట్టుకుని కుక్ చేస్తున్నాను అనమాట. ఏదైనా సరే దలసరిగా ఉన్న గిన్నె తీసుకోండి, అప్పుడే మన కూర మాడిపోకుండా మంచిగా మగ్గుతుందనమాట. ఆ పక్కనే
కూరని అలాగా మీడియంలో మగ్గబెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారు కుకింగ్